క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసము క్రైస్తవ జీవితం అనేటటువంటి అంశంపై ఈరోజు మనము ధ్యానించడానికై ఇక్కడికి వచ్చి ఉన్నాము. మరి విశ్వాసము అనేటటువంటి ఒక పదము వేరొక పదాన్ని కూడా మనము ఉపయోగించవచ్చు. అదే నమ్మిక. మన సాధారణమైనటువంటి భాషలో, సాధారణమైనటువంటి సంబంధాలలో మనకు అతి ముఖ్యమైనటువంటి మరి ఈ యొక్క పునాది నమ్మకము. అటువంటి నమ్మకము, విశ్వాసము మనలందరినీ కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ మంచి సంబంధము కలిగినటువంటి వ్యక్తులుగా జీవించవచ్చు. అందుకనే విశ్వాసం అనేది, నమ్మిక అనేది చాలా ముఖ్యము, మరి మూలము, ఒక పునాది. అయితే ఈరోజు మనము బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క జీవిత చరిత్రను, ఆయన జీవించినటువంటి ఆ యొక్క ధన్య జీవితమును, ఈ యొక్క విశ్వాసము అనేటటువంటి అంశము వైపు నుండి ధ్యానిస్తూ ఉన్నాము. ఈ విశ్వాసం అనేది ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితంలో కూడా ఎంత ముఖ్యమైనదో మరి మనకు తెలుసు. మనం ఎందుకు ముఖ్యముగా క్రైస్తవ జీవితానికి విశ్వాసము ముఖ్యమని చెప్తూ ఉన్నాం? హైందవులకు అది ముఖ్యము కాదా? ముస్లిం మతస్థులకు ముఖ్యము కాదా? మరి ఇతర మతస్థులకు ఈ విశ్వాసం అనేది ముఖ్యము కాదా? ఏ మతంలో ఉన్నటువంటి వారికైనా సరే విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఆ యొక్క విశ్వాసమే లేకపోతే వారు తమ యొక్క మతాన్ని మరి వారు జీవించలేరు. వారు చూస్తున్నటువంటి ఆ దేవుళ్ళను, లేకపోతే వారు చేసేటటువంటి ఆ యొక్క పూజలకు వారు అర్థాన్ని ఇవ్వలేరు. అయితే మరి వారికి మనకి ఉన్నటువంటి మరి వ్యత్యాసం ఏమిటి ఈరోజు చూద్దాం. పునీత పేతురు గారు రాసినటువంటి ఈ యొక్క లేఖ ద్వారా మనకు స్పష్టముగా తెలుస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, యేసు క్రీస్తు అనేటటువంటి ఒక వ్యక్తి, యేసు క్రీస్తు అనేటటువంటి ఒక వ్యక్తి, ఆయన యందు మనము విశ్వాసము కలిగి ఉండాలి. అదే మనలను క్రైస్తవులుగా చేస్తుంది. అదే మరి మనలందరినీ కూడా ఆ దేవాది దేవుని యొక్క మార్గములో నడుపుతూ ఉంది. అయితే మనం యేసుక్రీస్తును ఒక మానవునిగా మాత్రమే చూడడం కాదు, యేసుక్రీస్తును ఒక దేవునిగా కూడా మనము నమ్మవలసినటువంటి అవసరం ఉంది. యేసు అనేటటువంటి ఒక వ్యక్తి మరి 2000 సంవత్సరాల క్రితం జీవించి ఉన్నారు. మరి మనం ఈ యొక్క వారం క్రితమే క్రిస్మస్ పండుగను జరుపుకొని ఉన్నాము. ఆ యొక్క పండుగ రోజున ఈ యొక్క గొప్ప రహస్యాన్ని మనం అందరము కూడా ధ్యానించి ఉన్నాం. మరి ఆ యొక్క రహస్యం ద్వారా మనం నేర్చుకున్నది ఏమిటంటే, దేవాది దేవుడు, దేవుని యొక్క వాక్యము మన మధ్యలో మాంసరూపధారి అయి జన్మించి ఈ యొక్క మానవ చరిత్రలో ఒక స్థానాన్ని ఆయన సంపాదించుకొని ఉన్నారు. మానవులను ఆయన వేరుగా వదిలిపెట్టకుండా మానవుల యొక్క జీవితంలో, మానవుల యొక్క చరిత్రలో నేను ఒక స్థలాన్ని తీసుకుంటాను, ఈ యొక్క మానవుల యొక్క జీవితాన్ని నేను కూడా పాలు పంచుకుంటాను, వారితో సంబంధము కలిగి ఉంటాను అనేటటువంటి ఆ యొక్క విషయాన్ని ప్రభు తన యొక్క జననం ద్వారా మనకు తెలియజేసి ఉన్నారు. అందుకనే ఆ యొక్క సంబంధం మరింత ఎక్కువగా మనం పెంచుకోవాలన్నా, అభివృద్ధి చెందాలన్నా తప్పకుండా ఆ యొక్క యేసు
అనేటటువంటి ఆ వ్యక్తి అందు మన విశ్వాసము కలిగి ఉండాలి. అదే మనలను వేరే మతస్థుల నుండి ఒక ప్రత్యేకమైనటువంటి మతముగా కానివ్వండి, ప్రత్యేకమైన విశ్వాస ప్రజలుగా కానివ్వండి, మరి మన యొక్క బైబిల్ గ్రంథంలో చెప్తున్నట్టుగా ఒక రాజరికపు కుటుంబానికి చెందిన వారు కానివ్వండి అవుతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పరిశుద్ధ శిలువను మనమందరం కూడా ఇక్కడ చూస్తున్నాం. ప్రతి ఒక్క గుడిలో కూడాని, మరి ముఖ్యంగా కథోలిక గుడిలో మనము శిలువను మాత్రమే కాదు, శిలువ మీద వ్రేలాడు ఉంటున్నటువంటి యేసు క్రీస్తును మనము చూస్తూ ఉన్నాం. మనం వేరే మరి గుడుల కంటే కథోలిక గుడిలో కాకుండా మరి వేరే గుడిలో ప్రొటెస్టెంట్ గుడిలోకి వెళ్ళినట్టు, క్రిస్టియన్ చర్చెస్కి వెళ్ళినట్లయితే అక్కడ మనము ఆ శిలువ మీద వ్రేలాడుతున్నటువంటి యేసుక్రీస్తును మనము చూడము. కానీ కథోలికులమైన మనము ప్రత్యేకముగా ఆ యొక్క యేసుక్రీస్తును శిలువ మీద ఉంచుతూ ఉన్నాం. ఎందుకంటే మన యొక్క విశ్వాసము ఒక మనిషి ద్వారా ఆ యొక్క దేవుని యందు మరి పెరుగుతూ ఉంటుంది. ప్రతి రోజున మన యొక్క విశ్వాసము, ఈ యొక్క మనిషి క్రీస్తు అనేటువంటి ఆ యొక్క వ్యక్తి, మనం ఆ యొక్క విశ్వాసములో జీవించటానికి, ఆ యొక్క విశ్వాసపు జీవితం కొరకు మనకు ప్రాణాలను అర్పించటానికి ఆయన ఇక్కడ చిహ్నముగా ఉంటున్నారు. అది మనకు ప్రతిరోజు ప్రతి క్షణం మనం ఆ యొక్క సిలువను చూసినప్పుడల్లా కూడా గుర్తు చేస్తూ ఉంది. మా యొక్క కపూచిన్ సభలో చూసినట్లయితే, ఫ్రాన్సిస్కన్ సభలో చాలామంది పునీతులు ఉన్నారు, మీరు వింటూ ఉండేవారు. అయితే ఈ యొక్క చాలామంది పునీతుల్లో 18వ సంవత్సరంలో మరి పునీతుడిగా ప్రకటింపబడినటువంటి ఒక పునీతుని పేరు బ్రదర్ కాన్రాడ్. మనకు బ్రదర్ తంబి గారు ఎలాగున్నారు, అలాగే బ్రదర్ కాన్రాడ్ అనేటువంటి ఒక సోదరుడు, ఒక బ్రదర్గా జీవిస్తూ ఉండేవారు. ఆయన కూడా ఇలాంటి ఒక ప్రదేశంలో మరి మరియమాత యొక్క పుణ్యక్షేత్ర స్థలములో వచ్చినటువంటి మరి ప్రజలకు ఆయన సహాయపడుతూ దేవునికి దీవెనలు అందిస్తూ ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని జీవిస్తుండేవారు. ఆయన గురువు కాదు, ఒక బ్రదర్గానే ఉంటూ ఉండేవారు. మరి ఎక్కడెక్కడి నుంచో ఎన్నో ప్రదేశాల నుంచి కాలినడకన తల్లి మరియమ్మ యొక్క ఆ యొక్క దైవ సన్నిధికి వచ్చినటువంటి వారిని ఆయన ఆదరిస్తూ, మరి ఎంతోమంది పేద ప్రజలు ముఖ్యముగా తల్లి మరియమ్మను దర్శించిన తర్వాత వారికి తినడానికి లేనప్పుడు మా యొక్క కపూచిన్ ఆశ్రమం, అంటే ఈ యొక్క తల్లి మరియమ్మ యొక్క శ్రైనికి ఎదురుగా ఉన్నటువంటి ఇక్కడ ఎలాగైతే మన ఫాదర్లు ఉంటున్నారో అదే విధముగా ఆ యొక్క ఆశ్రమంలో బ్రదర్ గారు జీవిస్తున్నప్పుడు వారు అక్కడికి వెళ్ళి తినటానికి ఏమైనా ఉందని అడుగుతూ ఉండేవారు. మరి ఈ యొక్క కపూచిన్ ప్రతి ఆశ్రమంలో కూడా మా యొక్క ఆచారం ప్రకారంగా ఒక పార్లర్ అనేది ఉంటుంది. అంటే ఒక బ్రదర్ గారు ఎప్పుడు అక్కడ ఉంటారు. ఇటువంటి స్థలాలలో వచ్చినటువంటి మరి దైవ బిడ్డలందరూ కూడా సహాయపడుతూ వారికి ఏవైనా అవసరాలు ఉంటే తీర్చడానికి ఒక బ్రదర్ అలాగే ఈ కాన్రాడ్ అనేటటువంటి ఒక బ్రదర్ గారు తన యొక్క జీవితాన్ని అక్కడ గడుపుతున్న సమయంలో చిన్న రొట్టె ముక్కలను వచ్చినటువంటి ప్రజలకు ప్రతి ఒక్క మనిషి కూడా ఎవరికి కూడా కాదనకుండా ఆయన పంచిపెడుతూ ఇచ్చేవారు. ఎందుకంటే వారు దేవునికి బిడ్డలను గ్రహించినటువంటి ఆ యొక్క వ్యక్తి. మరి ఈ యొక్క రొట్టె ముక్కలు ఎక్కడి నుంచి వచ్చాయో ఆ బ్రదర్ గారికి మాత్రమే తెలుసు. ఆశ్రమంలో ఉన్నటువంటి ఫాదర్లు ఎవరు కూడా తెలియదు. అయితే ఆ యొక్క బ్రదర్ గారు తన యొక్క జీవితంలో చెబుతూ ఉన్నారు, నా యొక్క పరిశుద్ధ గ్రంథము, నేను చదివేటువంటి పుస్తకము ఈ యొక్క పరిశుద్ధ శిలువే. మరి అటువంటి ఉద్దేశము, అటువంటి యొక్క మార్గంలో నడిచినటువంటి వ్యక్తి కూడా మన యొక్క బ్రదర్ జోసెఫ్ తంబి గారు. తన యొక్క విశ్వాసపు జీవితాన్ని మనము పరిశీలించి చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన తన జీవితంలో శిలువ మీద మరణించినటువంటి, వ్రేలాడుతున్నటువంటి ఆ యేసు ప్రభువునందే తన యొక్క విశ్వాసాన్ని ఉంచి ఉన్నారు. ఆ యొక్క జీవితం ప్రకారం
కూడా నడుచుకొని ఉన్నారు. అందుకని ఈనాటి పట్టణాలు పేతురు గారు, తర్వాత మన యొక్క పరిశుద్ధ సువిశేషంలో కూడా చూస్తున్నాము. కష్టము నుండి దేవుని యొక్క ప్రేమను మనము తెలుసుకుంటూ ఉన్నాం. కష్టాలలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు మన యొక్క విశ్వాసము మరింత ఎక్కువగా పెరుగుతూ ఉంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఆ యొక్క స్త్రీ కానివ్వండి, లేకపోతే యాయూరు కుమార్తె కానివ్వండి, యాయూరు కానివ్వండి, వీరందరూ కూడా కష్టాలు పడుతున్నటువంటి ఆ యొక్క జీవితంలో దేవుని వారు వెతుకుతూ ఆ యేసు ప్రభు యొక్క సన్నిధిలోకి వచ్చి ఉన్నారు. ఆ యొక్క కష్టపరమైన ఆ యొక్క జీవితమే వారికి ఈ విశ్వాసము అనేటటువంటి ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. అందుకనే మనం ఎప్పుడైనా సరే ఈ యొక్క శిలువ మీద వేలాడుతున్నటువంటి ఆ యొక్క ప్రభువును చూసినప్పుడు మన యొక్క జీవితాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రభు ఆ యొక్క శిలువ మీద వేలాడుతున్నప్పుడు దేవాది దేవుని తలంచుకుంటూ, తన తండ్రిని తలంచుకుంటూ మరి ప్రార్థన చేసి ఉన్నారు. అక్కడ కూడా తన యొక్క విశ్వాసాన్ని ఆయన విడవలేదు. అయితే జోసెఫ్ తంబి గారు కూడా తన యొక్క కష్టకాలంలో తన యొక్క జీవితాన్ని మన చిన్నతనం నుంచి పరిశీలించి చూసినట్లయితే ఎన్నో కష్టాలు పొంది ఉన్నారని మనము నేర్చుకుని ఉన్నాము. చిన్నతనంలోనే మరి తన తల్లి మరణించడం, మరి తన యొక్క తండ్రి వేరొక స్త్రీని వివాహం ఆడినప్పుడు ఆమె తనను చక్కగా చూడలేకపోవడం, ఎన్నో కష్టాలు పొందడం, ఇంటి నుంచి ఆయన వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాము. 2010వ సంవత్సరము నేను గురువుగా అభిషేకింపబడ్డాను, ఏప్రిల్ నెలలో విశాఖపట్నంలో. తర్వాత మే నెలలో కేరళ రాష్ట్రానికి వెళ్ళి మా యొక్క గురువు చదువులకు సహాయపడినటువంటి ఒక వ్యక్తిని అక్కడ కలిసి ఉన్నాను. ఆయన పేరు థామస్ కుర్సింకల్. మీరు చాలామంది వినే ఉండొచ్చు, ఎందుకంటే మన తంబి గారి యొక్క చరిత్రను మనం చదువుతున్నప్పుడు ఈయన యొక్క పేరు కూడా వస్తూ ఉంది. కుర్సింకల్ అనేటటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు ఆయన మరణించి ఉన్నారు. ఆయన మరియు ఆయన యొక్క భార్య, వారిద్దరూ కూడా నేను వెళ్ళిన సమయంలో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో, ముసలి వాళ్ళ యొక్క మఠంలో జీవిస్తూ ఉన్నారు. వారికి ఒక గది ఉంది, వారి కుటుంబం, వారి ఇద్దరు ఉండడానికి. అయితే వారిని నేను సందర్శించినప్పుడు మొట్టమొదటిగా ఈ కుర్సింకల్ అనేటువంటి వ్యక్తి నన్ను చూసి బ్రదర్ జోసెఫ్ తంబి గురించి చెప్పడానికి చాలా ముందుకు వచ్చారు. నువ్వు ఎలాగున్నావు, నీ గురు చదువు ఎలా జరిగింది, ఎప్పుడు నీ కోఆర్డినేషన్ అయింది, మీ తల్లిదండ్రులు బాగున్నారా, లేకపోతే మీ బ్రదర్స్ బాగున్నారా, మీ కపుచిన్ ప్రావిన్స్లో మీ ప్రొవిన్షియల్ బాగున్నారా, అన్నీ బాగా జరుగుతున్నారు. ఆ ప్రశ్నలు ఏమీ అడగలేదు ఆయన. ఆయనకు ఉన్నటువంటి ఒకే ఒక ఉద్దేశం తంబి గారి గురించి నాకు చెప్పడమే. ఎందుకంటే తంబి గారిని ఆయన స్వయంగా తనకు జీవితంలో చూసి ఉన్నారు. తంబి గారితో పాటు ఆయన కొన్ని రోజుల పాటు జీవించి ఉన్నారు. తంబి అనేటువంటి ఒక వ్యక్తి ఒక మామూలైనటువంటి వ్యక్తి కాదు. ఆయన యందు దేవుని యొక్క శక్తి, మరి ఆయన దేవుని యొక్క సేవకుడని ఆయన స్వయంగా తన యొక్క అనుభూతిని నాతో పంచుకొని ఉన్నారు. అయితే ఆయన పంచుకున్నటువంటి అనేకమైనటువంటి విషయాలలో ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే, తంబి గారు నిత్యము ప్రభు యొక్క శ్రమలను ధ్యానించేటటువంటి ఒక వ్యక్తి. యేసుక్రీస్తు యొక్క శ్రమలను ధ్యానించేటటువంటి ఒక వ్యక్తి. మనకు జీవితాలను మనం చూసినట్లయితే మనలో ప్రతి ఒక్కరం కూడా సంతోషంగా ఉండడానికే ప్రయత్నిస్తాం. మన యొక్క ప్రార్థనలు, మన యొక్క జపాలు కానివ్వండి, దీవెనలు కావండి, ఇవన్నీ కూడా మనకు ఎటువంటి కష్టాలు కూడా రాకూడదు. మనకు జీవితం అంతా కూడా సఖ్యంగా జరిగిపోవాలి, ఎటువంటి చెడు మనకు జరగకూడదు అని మనం ఎప్పుడు నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఈరోజు పూజకు ముందు ఎంతోమంది
దివ్య బలి పూజలు అర్పించారని వారి యొక్క పేర్లను కూడా మనము చదివి ఉన్నాము. ఎందుకు? వారందరూ కూడా ఇదే కోరుతూ ఉన్నారు. ఏంటది? మా యొక్క జీవితం చక్కగా వెళ్ళిపోవాలి, ఎటువంటి కష్టాలు కూడా మాకు రాకూడదు, ఉన్న కష్టాలన్నీ కూడా వెంటనే పోవాలి దేవుని యొక్క దయ వలన. మేము కూడా అలాగే ప్రార్థన చేస్తుంటాం, పూజలు అర్పిస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు ఎవరు మనలో ఇక్కడ ఉన్నటువంటి ఎవరు నా యొక్క జీవితంలో కష్టాలు వస్తే బాగుంటుంది అని చెప్పగలం? చెప్పలేం. ఎందుకంటే కష్టాలకి, బాధలకు, శ్రమలకు దూరంగా మనం ఉండటానికి ప్రయత్నిస్తాం. కానీ యేసు ప్రభు యొక్క జీవితము అది కాదు. యేసు ప్రభు తన యొక్క జీవితం ద్వారా ఈ యొక్క శ్రమలను తాను తన యొక్క జీవితంలో తీసుకుంటూ ఉన్నారు. ఆయన యొక్క దేవాది దేవుడు మరి ఈ యొక్క లోకాన్ని ఒక్క మాటతో రక్షించవచ్చు, మ్యాజిక్ చేయవచ్చు, లేకపోతే ఏదైనా చేసి లోకాన్ని రక్షించవచ్చు. కానీ ఆయన తీసుకున్నటువంటి ఒక మార్గము కష్ట మార్గము, ఆయన తీసుకున్నటువంటి మార్గము శ్రమల మార్గము. ఆ యొక్క మార్గము ద్వారానే మనలను ఆ యొక్క యేసు ప్రభు రక్షిస్తూ ఉన్నారు, మనకు రక్షణను తీసుకొని వచ్చి ఉన్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అందుకని పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారి యొక్క ఆచరణలో మరి ఆయనకు జీవితాన్ని మరి నేర్చుకున్నటువంటి మేమందరము, లేకపోతే ఫ్రాన్సిస్కన్ ట్రెడిషన్ అని చెప్తూ ఉంటారు. ఈ యొక్క మరి ఆచారం ప్రకారంగా యేసు ప్రభు మరి ముఖ్యంగా శిలువ మీద వేలాడుతున్నటువంటి ఆ యొక్క ప్రభువును అనుదినము ధ్యానించటం, ఆ యొక్క ప్రభు యొక్క జీవితం, అక్కడ శిలువ మీద వేలాడుతున్నటువంటి ఆ యొక్క ప్రభు యొక్క జీవితం నుండి నేర్చుకోవడమే మాకు ఒక ముఖ్యమైనటువంటి అంశము మా యొక్క జీవితాలలో. అదే అంశాన్ని బ్రదర్ జోసెఫ్ తంబి గారు కూడా నేర్చుకొని ఉన్నారు. మరి అప్పటిలో ఉన్నటువంటి లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి వేరు వేరు సభలను ఆయన తెలుసుకొని ఉండవచ్చు. మనకు అందరికీ తెలుసు, ఆయన చిన్నతనంలో మైనర్ సెమినరీ, మనకి వెనకపాడులో మైనర్ సెమినరీ ఉంది కదా, అలాగా కేరళలో ఉన్నటువంటి ఒక మైనర్ సెమినరీకి వెళ్ళారు. కపూచిన్ సభకే, పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారి సభకి వెళ్ళారు. కానీ అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోవడం జరిగింది, మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అయితే ఈ యొక్క కాలంలో ఆయన పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారి జీవితాన్ని మర్చిపోలేదు. పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారు ఏ విధంగానైతే యేసుక్రీస్తు ప్రభుని తన శ్రమలయందు ఆయన అనుసరించి జీవించి ఉన్నారో అదే విధముగా జోసెఫ్ తంబి గారు కూడా నిశ్చయం తీసుకున్నారు. నేను కూడా యేసు ప్రభు యొక్క శ్రమల జీవితం, అంటే శ్రమలు అనే అంశాన్ని నా యొక్క జీవితంలో నేను పాటించడానికి, తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అయితే యేసు ప్రభు జీవితాన్ని చూసినట్లయితే చాలా అంశాలు ఉన్నాయి. ఈ యొక్క పునీతను కావడానికి వేరే వేరే అంశాలను ధ్యానించవచ్చు. కానీ తంబి గారు, ఫ్రాన్సిస్ వారు మరి ఫ్రాన్సిస్కన్ ట్రెడిషన్ లేకపోతే ఆచారం ప్రకారంగానే ఆయన కూడా శిలువ మీద వేలాడుతున్నటువంటి ఆ యొక్క యేసు ప్రభువునే ధ్యానించడానికి ప్రయత్నించారు. ఆ విధముగానే తాను తనకు విశ్వాసపు జీవితాన్ని మరి ప్రతిరోజు కూడా పెంపొందించుకొని ఉన్నారు. ఆ విశ్వాసపు జీవితం అనే వృక్షానికి మరి ఆయన ఈ యొక్క ధ్యానం ద్వారానే పోషిస్తూ ఉన్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, జోసెఫ్ తంబి గారి భక్తులారా, మనమందరం కూడా ఆయన సన్నిధికి వచ్చి ఉన్నాము, దేవాది దేవునికి సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈ యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా మనకి విశ్వాసం గురించి ధ్యానించే ఈ సమయంలో ఈ యొక్క తంబి గారి జీవితాన్ని ఎప్పుడు కూడా మరవకూడదు. తంబి గారు మన యొక్క ప్రార్థనలు విని మన కోరికలు తీర్చడానికి మాత్రమే ఆయన ఉండలేదు. ఆయన ఇక్కడ ఈ యొక్క లోకంలో, ఈ యొక్క ప్రాంతంలో, ఈ యొక్క ఔటపల్లి, పెద్ద ఔటపల్లి, చిన్న ఔటపల్లి, మరి యొక్క ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రంలో ఆయన యొక్క పేరు మారుమ్రోగిపోతుందంటే ఆయన మరి యొక్క క్రీస్తు వలె, మరి యొక్క ఫ్రాన్సిస్ వలె, మరి యొక్క దేవుని యొక్క బిడ్డ వలె ఈ యొక్క లోకంలో జీవించున్నారు. అది మనకు ముఖ్యము. ఆయన జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు అవి.
విశ్వాసము మనకందరికీ ముఖ్యము. ఈ యొక్క విశ్వాసము ప్రభువుని మన యొక్క మనస్సులో, ప్రభువుని మన యొక్క అనుదిన క్రమంలో, క్రియల్లో మరి ఉంచుకున్నప్పుడే మనమందరం కూడా ఆ దేవాది దేవుని యొక్క మార్గంలో బ్రదర్ తంబి వలె నడుచుకోగలం. ఈ యొక్క తంబి గారు తనకు జీవితంలో మరి ఈ యొక్క కుర్సింకల్ గారిని మరి నార్త్ ఇండియాలో ఆయన కలిసి ఉన్నారు. కలిసినటువంటి ఆ సమయంలో తంబి గారు ఆయనతో చాలా విషయాలు పంచుకున్నారు. అందులో ఒక గొప్ప విషయం ఏంటంటే, అనుదినం ఆయన పడుతున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కష్టం గురించి ఆయనతో పంచుకొని ఉన్నారు. ఆధ్యాత్మికమైన కష్టం అంటే ఏంటంటే, విశ్వాసపు జీవితంలో మనకు ఎన్నో కష్టాలు వస్తుంటాయి. ఆంగ్లంలో స్పిరిచువల్ డ్రైనెస్ అని చెప్తూ ఉంటారు. ఆధ్యాత్మికంగా మనము ఎన్నో ప్రశ్నలు మనం వేయవచ్చు. మనకు విశ్వాసాన్ని మనమే అనుమానించవచ్చు. దేవుడు ఉన్నాడా? యేసు అనేటువంటి వ్యక్తి ఈ లోకానికి నిజంగా వచ్చి ఉన్నాడా? ఆయన మనకు రక్షణ తీసుకొని వచ్చి ఉన్నాడా అనేటటువంటి సందేహము ఒక్కొక్కసారి కలుగుతూ ఉంది. నేను చేసేటువంటి యొక్క ప్రార్థనలు, జరిపేటటువంటి యొక్క పూజలకు అర్థం ఉందా? మనము ప్రతిరోజు ఈ యొక్క తంబి గారి సన్నిధికి, దేవుని యొక్క సన్నిధికి, లేకపోతే ఈ శ్రాయినికి వచ్చి ప్రార్థన చేస్తున్నాము. అయితే ఈ యొక్క ప్రార్థనలు ఎవరు వింటూ ఉన్నారు? నా యొక్క పాపములను, నేను చేసినటువంటి పాపములను నిజంగా ఆ దేవుడు క్షమిస్తూ ఉన్నారా అనేటువంటి ఎన్నో సందేహాలు మనకు కలగవచ్చు. పునీత మదర్ తెరేసా గారు కూడా ఇటువంటి కష్టాలను పొంది ఉన్న ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎన్నో ప్రశ్నలు వేస్తూ ప్రతిరోజు, మరి ముఖ్యంగా రాత్రి వేళ సమయంలో ఒంటరిగా ఉన్నటువంటి ఆ సమయంలో దేవునితో వారు పోరాడి ఉన్నారు. మరి తంబి గారు కూడా తమకు విశ్వాసాన్ని దృఢపరచుకోవటానికి నిత్యము పోరాడినటువంటి వ్యక్తి. ఆ యొక్క విషయాన్ని కుర్సింకల్ గారికి ఆయన చెప్తున్నారు. నా యొక్క శరీరమందు, మరి నా యొక్క మనస్సు అందు నేను ఎంతో కష్టాన్ని పొందుతున్నాను. ఎందుకంటే యేసు ప్రభువునందు విశ్వాసము కలిగి ఉండాలని, మరి యేసు ప్రభు కొరకై నా యొక్క జీవితాన్ని గడపాలని నేను చాలా కష్టపడుతున్నాను. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, నా యొక్క జీవితం, మీకు జీవితం, మనకు జీవితం, మనం అందరం కూడా కనిపించినటువంటి ఒక వ్యక్తి మీద మనకు విశ్వాసాన్ని ఉంచి నడుపుతూ ఉన్నాం. కనిపించలేనటువంటి వస్తువుల మీద మనము మన యొక్క విశ్వాసాన్ని ఉంచి మనకు క్రైస్తవ జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. కనిపించలేనటువంటి ఒక క్రీస్తు యేసు అనేటువంటి వ్యక్తి కొరకే మరి మేమెంతోమంది సన్యాసులుగా జీవిస్తున్నాం, కన్యాస్త్రీలుగా జీవిస్తున్నాము. మా యొక్క జీవితాన్ని ఈ కనిపించినటువంటి ఆ యొక్క యేసు అనే ప్రభువుకు అంకితం చేసుకుంటూ ఉన్నాం. అటువంటి ఈ యొక్క సమయంలో అటువంటి సంఘటన మనకు ఒకటి ఏంటంటే గుర్తు వస్తుంది. నేను నిజంగా ఒక వ్యక్తిని విశ్వసించి ఆ యొక్క వ్యక్తి నిజముగా జీవిస్తూ ఉన్నాడా? యేసు అనేటువంటి యొక్క వ్యక్తి, యేసు క్రీస్తు అనేటువంటి వ్యక్తి నిజముగా జీవిస్తున్నాడా? ఆయన నిజముగా నా యొక్క దేవుడా అనే సందేహం మనకందరికీ కలగవచ్చు. అదే మనము చేసే ఒక యుద్ధం, విశ్వాసపు యుద్ధం. అంటే ప్రతిరోజు కూడా మనలను మనం గుర్తు చేసుకోవాలి. నేను పూజించే వ్యక్తి దేవుడు యేసుక్రీస్తు, జీవము కలిగినటువంటి యేసుక్రీస్తు, నా కొరకే మరణించినటువంటి యేసుక్రీస్తు, నా పాపముల కొరకే మరణించి తిరిగి మూడవ నాడు లేచినటువంటి యేసుక్రీస్తు. మరి తంబి గారు ఆ యొక్క యేసుక్రీస్తు కొరకై తనకు జీవితంలో ఉన్నటువంటి అన్ని మంచి విషయాలను, సుఖాలను, సంబంధాలను, కుటుంబాలను, మిత్రులను అందరూ కూడా విడిచిపెట్టి మరి దేశాలను తిరుగుకుంటూ చివరకు మరి ఈ యొక్క ప్రాంతానికి ఆయన వచ్చి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క ప్రాంతంలో భాష రాదు, మిత్రులు లేరు, బంధువులు లేరు, తెలిసినటువంటి ముఖాలు లేరు, ఏమి లేనప్పటికీ కూడా ఈ యొక్క ప్రదేశానికి ఆయన వచ్చినారు. ఎందుకు?
యేసు ప్రభువుతో ఆయనకు శ్రమలను పంచుకుంటూ యేసు కొరకై జీవించి ఆ యొక్క సువిశేషాన్ని ఈ యొక్క లోకంలో మరి యొక్క చిన్న ప్రదేశంలో ప్రకటించడానికి ఆయన వచ్చి ఉన్నారు. ఈ యొక్క కష్టాలన్నీ కూడా ఆయన కనిపించినటువంటి ఒక యేసు కొరకే ఆయన పొంది ఉన్నారు. అందుకే మనము ఈనాడు ఆయనను ఒక మహా వ్యక్తిగా, ఒక పునీతునిగా గౌరవిస్తున్నాము. మన కొరకై ప్రార్థన చేయమని ఆయన వేడుకుంటున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సాయం సమయంలో ఇచ్చటికి వచ్చినటువంటి మనమందరం కూడా ఆ తంబి గారి యొక్క మార్గాన్ని మనము కూడా పాటించడం, ఆయన నేర్పించినట్టు పాఠాలను నేర్చుకుందాం. ఆయన ఏ విధంగానైతే క్రీస్తు కొరకై శ్రమలను పొంది, 5 గాయాలను మరి పొంది, మరి ఉపవాస ప్రార్థనలు చేసి దేవునికి తనకు జీవితాన్ని అంకితం చేసుకున్నారో, మనం అంతటి స్థానానికి ఎదగపోయినప్పటికీ మరి ఆ యొక్క మార్గంలో నడవడానికి ప్రయత్నించుతాం. మనము మన యొక్క పండుగ అంటే తంబి గారి యొక్క మహోత్సవము పండుగను చాలా ఆరాటంగా చేసుకుంటూ ఉంటాం. మరి ఎన్నో డెకరేషన్లతో, పాటలతో, ప్రోగ్రామ్స్తో, మ్యూజిక్తో ఇవన్నీ చేస్తూ ఉంటాం. వాటికన్నిటికన్నా ముఖ్యమైనది తంబి గారి యొక్క జీవితం మనకు నేర్పించే పాఠాలను మనం అనునిత్యము గుర్తించుకోవడం. మీరు మాత్రమే కాదు, మేము కూడా కపూచిన్ సభకు చెందిన సోదరులుగా, మరి కన్యాస్త్రీలుగా, మరి మేమందరం కూడా తంబి గారి యొక్క జీవితాన్ని నుండి నేర్చుకోవాలి. మనమందరము నేర్చుకున్నప్పుడే దేవుని యొక్క మరి కృపకు పాత్రలం అవుతుంటాము. దేవుని యొక్క రాజ్యానికి మనము పాత్రలం అవుతుంటాము. ఆ యొక్క దేవుని యొక్క రాజ్యం ఈ యొక్క స్థలంలో మనకు జీవించడం ద్వారా మరి వ్యాపించడానికి మనం అందరం కూడా సహాయపడుతుంటాం. అందుకు గాను దేవుడు మనలను ఆహ్వానిస్తున్నారు. తంబి అనేటువంటి వ్యక్తిని ఈ యొక్క ప్రాంతానికి పంపించి ఆ యొక్క వ్యక్తి ద్వారా మనకు దేవుని రాజ్యం గురించి నేర్పించి ఉన్నారు. అనుదినము నేర్పిస్తూనే ఉన్నారు. నేర్చుకుందాం, ఆయన వలె జీవిద్దాం, దేవుని యొక్క ప్రేమను పొందుదాం, దేవుని యొక్క కృపను పొందుదాం. ఆమేన్. విశ్వాస సంగ్రహము.